డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం పసులపాడు గ్రామంలో పాండురంగాపురం చిత్రం నటీనటుల ఆడిషన్స్ దర్శకుల షరీఫ్ షేక్ పర్యవేక్షణ నిర్వహించారు. చింతా సుబ్బారావు ఇంటి ఎదురుగా ఉన్న ప్రాంగణంలో ప్రారంభించిన ఈ ఆడిషన్స్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించారు. ఆడిషన్స్ కి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కాకినాడ జిల్లా సామర్లకోట, పిఠాపురం, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నుండి రామచంద్రపురం తదితర ప్రాంతాల నుండి వందల మంది సంఖ్యలో ఔత్సాహికులు హాజరై తమ నటన నైపుణ్యాలను ప్రదర్శించారు. అక్టోబర్ 5వ తేదీ నుండి ఉభయ గోదావరి జిల్లాలో షూటింగ్ ప్రారంభిస్తామని చిత్ర యూనిట్ ప్రియాంక తెలిపారు. పాన్ ఇండియా మూవీగా పాండురంగాపురం చిత్రాన్ని విభిన్న కథ నేపథ్యంలో పూర్తి సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిస్తున్నామని దర్శకులు షేక్ షరీఫ్ తెలిపారు. ఎస్ఎస్ కనెక్ట్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్న పాండురంగాపురం చిత్రాన్ని పాత కొత్త నటీనటుల కలయికతో చిత్రీకరిస్తున్నట్టు దర్శకులు తెలిపారు. ఇక చిత్రానికి నిర్మాతగా జి మంజునాథ్ రెడ్డి, కో డైరెక్టర్ గా అజ్మీర్ వీరప్రసాద్, గోదావరి జిల్లాల పిఆర్ఓ గా రాజు, మేనేజర్ గా కరిరామరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు పాండురంగాపురం ఆడిషన్స్ ఎస్ఎస్ ఫిలిం మేకర్స్ ఆధ్వర్యంలో పసలపూడి గ్రామంలో పెట్టడం జరిగింది. సో ఈ పాన్ ఇండియా ఫిలిం వచ్చి 5 లాంగ్వేజెస్లో థియేటర్స్లో రిలీజ్ అవుతుంది అనమాట. సో షూట్స్ మాత్రం అక్టోబర్లో వెళ్తుంది. సో పసలపూడి ఒక్కటే కాదు, ఇలా కాకినాడ, వైజాగ్, విజయవాడ, బెంగళూరు, తిరుపతి, నెల్లూరు, కడప ఇలా అన్ని జిల్లాల్లో ఆడిషన్స్ పెట్టుకుంటూ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకొని కొత్త వాళ్ళనే కాదు ప్యాడింగ్ ఆర్టిస్టులతో ఈ కొత్త వాళ్ళని కలిపి ఒక మంచి సినిమాని సస్పెన్స్ థ్రిల్లర్గా డిసెంబర్లో రిలీజ్ చేయాలని ఈ ప్రోగ్రామ్ అయితే చేసాం. సో ఈ పసలపూడి కార్యక్రమం మొదటి రోజు సక్సెస్ఫుల్గా నడిచింది. సో మా రాజుగారు కూడా 4 రోజుల ముందే వచ్చి ఇక్కడ పసలపూడి గ్రామంలో అందరినీ ఏర్పాటు చేసి పబ్లిసిటీ చేసుకుని ఆడిషన్స్ అందరినీ రావడం చాలా మంచిగా అనిపించింది. సో అంతే. మొక్కలు నీళ్ళేస్తున్నాడట్రా అంతేరా, మొక్కలు తడకుండానే గుడి చేసుకోతున్నాను. అదే అయితే పోయి బాబు కానీ తడకోరే, నువ్వు మాత్రం దోమ పుట్టినండి. దోమ అంటే నాకు చాలా బాధగా వేస్తుందండి, ఎందుకంటే నా రక్తాన్ని కూడా పిండించేస్తుందండి దోమ. ఈ దోమ అంటే నాకు చాలా వెతుకుపడుతుందండి. డైరెక్టర్ గారు మా పసలపూడి మీద ఉన్న అభిమానంతో ఇక్కడ షూటింగ్ ఫస్ట్ ఆడిషన్ ఇక్కడ ఏర్పాటు చేశారు. అది చాలా సక్సెస్ అయింది. అసలు ఈ వాతావరణం అసలు ఎవరు రానుకున్నాం, కానీ ఇప్పటికి ఒక 500 దాకా వచ్చి సాయంత్రం అంతా 1000 మంది దాకా కూడా తిరగొచ్చు. చాలా అద్భుతంగా ఈ ఆడిషన్ జరిగింది. డైరెక్టర్ గారికి ఇక్కడ షూటింగ్ పెడుతున్నందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ మంచి ఆర్టిస్టులు ఈ పసలపూడి పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది కళాకారులు అవార్డులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశం ఇస్తున్నందుకు డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నెంబరు కన్ఫర్మేషన్ చేసుకోవడానికి నీకు ముందు అర్థమవుతుందిలే. అదే ఇప్పుడే వచ్చాను. నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? పెళ్లి పనులు శుభలేఖ వరకు వచ్చాయి. అవునక్కయ్య, మొదటి శుభలేఖని ఆ దేవుడి గుళ్ళో ఇచ్చాను. రెండో శుభలేఖని ఈ ఇంట్లో ఉన్న దేవుడికి ఇద్దామని ఇచ్చాడు. అక్కయ్య, అల్లుడి గారు ఆశీర్వాదం తీసుకుందరు కానండి. నేను చిన్న మాట చెప్తాను, మిమ్మల్ని కొంత చిన్న రిక్వెస్ట్ చేస్తాను. నా మాటలు అయిపోయిన తర్వాత మీరు నా కూతురు ఆశీర్వాదం తీసుకుందరు కానీ దాన్ని ఒక క్షణం ఆగండి. అల్లుడి గారు, ఇది నా బంగారు తల్లి అండి. నా బంగారు తల్లిని నా గుండెల మీద కుంపట్లో
పెంచలేదండి నేను, నా గుండెల్లో పెట్టుకుని పెంచానండి నా బంగారు తల్లిని. అది మరి కాస్త అంతా మీరు కూడా నా బంగారు తల్లిని కడుపులో పెట్టుకుని పెంచాలండి. జాగ్రత్తగా చూసుకుంటారు కదండి, నా చిట్టు తల్లిని జాగ్రత్తగా చూసుకుంటారు కదండి. జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎంతో మంది ఈ రోజుల్లో ఒక డాక్టర్ చేద్దాము అని కొంతమంది, ఒక సినిమా యాక్టర్ చేద్దాము అని కొంతమంది, ఒక ఇంజనీర్కి, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి. నాకు కొడుకులు లేరండి, మీరే నా కొడుకని నేను అనుకుని నా పిల్లని మీకు ఇచ్చానండి. మీరు నా కూతురికి ఎటువంటి కష్టం రాకుండా, నా కూతురు కష్టం కాంపౌండ్ వాళ్ళు దాటకుండా మీరే చూసుకోవాలండి అల్లుడి గారు. 5 భాషల్లో రిలీజ్ అవుతున్న పాండురంగాపురం మూవీ అండి. ఇది కంప్లీట్గా సస్పెన్స్ థ్రిల్లరు. ఈ మూవీ అంతా కూడా తలకోన ప్లాన్ చేసుకున్నాము. అలాగే మన ఈ ప్రాంతాలు కూడా షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఈ సినిమాలో కొత్త వాళ్ళతో పాటు కొంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులతో మేము ఒక డిజైన్ చేసుకున్నాము. సో ఇదంతా కూడాను ఈ ఆడిషన్స్ అయిపోయిన వెంటనే అక్టోబర్లో ఫస్ట్ వీక్లోనే దీన్ని ప్రారంభించాలని మేము ప్లాన్ చేసుకున్నామండి. సుమారు ఒక 500 మంది వరకు ఈరోజు అటెండ్ అయ్యారండి. దాంట్లో కొంతమంది మేము టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మేము డేట్లు అనౌన్స్మెంట్ చేస్తామండి.